కనుమ పండుగ పంటల కోసం శ్రమించే రైతన్నలకు వ్యవసాయంలో అండగా నిలిచేవి పశువులేనండి. అందుకే 3 రోజుల సంక్రాంతి వేడుకలలో ఒక రోజును పశువులకు కృతజ్ఞతలు తెలపటానికి కేటాయిస్తారండి. అదే ఈ కనుమ పండుగ. మరి పశువులకు కృతజ్ఞతలు తెలపటానికి రైతులు ప్రత్యేకంగా అలంకరించి రైతులు ఆవులు ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారండి. కనుమ రోజు మినుము తినాలనేది ఒక సామెత అయితే కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అనేది పెద్దల నమ్మకమండి. భోగి, సంక్రాంతి, కనుమలు కలిసిన 3 రోజుల పండుగ. కనుమ రోజు అంత హడావిడిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఆగి పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించమని చెబుతారండి. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత పుట్టి ఉండవచ్చునండి. కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఎంతో కొంత ఆంతర్యం ఉండనే ఉంటుందండి. కనుమ పండుగ రోజున రథం ముగ్గు విశిష్టత ఏమిటంటే ప్రతి మనిషి శరీరం ఒక రథమని, ఆ దేహం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడని భావిస్తారండి. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించటమే ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలను కలిగించాలని కోరుతూ ఇంట ముంగిట రథం ముగ్గును వేసి పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజ చేసి గౌరవంగా ఇంటి నుండి పొలిమేర వరకు సాగనంపుతారండి. మరొక కథనం ప్రకారం బలిచక్రవర్తి పాతాళలోకం నుండి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతాడని పురాణ కథనం. పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గు వేశారని మరొక కథనమండి.